గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ని ఆఫ్టర్ రివ్యూ తర్వాత నేను సేల్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. ఇది 8/128 వేరియంట్ అనమాట. మనం మాట్లాడుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. రియల్మీ P4 పవర్ ఒక బ్యాటరీ లవర్స్ కోసమే. ఎవరైతే బ్యాటరీని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో లైక్ డెలివరీ బాయ్స్ కావచ్చు, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం అలాంటి వాళ్ళని ఫోకస్ చేసి లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది అరౌండ్ 25,000 ప్రైస్ బ్యాకెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తారు విత్ కార్డ్ ఆఫర్స్ అని బేస్ చేసుకుంటే. ఈ 25,000లో అదర్ దాన్ బ్యాటరీ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఏముంది, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, నిజంగానే ఇది మీకు డెలివరీ బాయ్స్ కానీ మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటే బ్యాటరీ ఎంత వర్క్ సపోర్ట్ చేస్తుంది చెప్పేసి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఫేస్ టు ఫేస్ రికార్డ్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ దీనికి ఇన్బాక్స్ కంటెంట్స్ మనకి ఫోన్తో పాటు ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 80W చార్జర్, టైప్ A to టైప్ C కేబుల్ మనకి బాక్స్లో వస్తుంది అనమాట. సో బాక్స్లో ఎటువంటి కంటెంట్ కూడా మిస్ అవ్వదని చెప్పుకోవచ్చు. కమెంట్ రివ్యూ ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లాస్టిక్ బ్యాక్ ఇచ్చారనమాట. కాకపోతే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ 7 ప్రొడక్షన్ అయితే యూజ్ చేశారు అండ్ IP69 రేటింగ్తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ మనకి క్లియర్ కనిపిస్తుంది. ప్లాస్టిక్ బ్యాక్ కావచ్చు, మిడిల్ ప్లాస్టిక్ ఫ్రేమ్ కావచ్చు, అది మీరు కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.8 ఇంచెస్తో 1.5 కర్వ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు అండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది క్వాడ్ కర్వ్ డిస్ప్లే అని చెప్పేసి. లిటిల్ బిట్ కర్వేచర్ అయితే మాత్రం డిస్ప్లే మీరు అబ్జర్వ్ చేస్తారు అనమాట. అండ్ బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది మనకి దీనికి పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 6500 నిత్యం చెప్తున్నారు అనమాట. దీనికి పీక్ బ్రైట్నెస్ ని మనం టెస్ట్ చేసినప్పుడు ఈవెన్ సన్లైట్లో, బ్రైట్ సన్లైట్లో కూడా మనం టెస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ నేను అవుట్డోర్ తీసుకెళ్ళి గూగుల్ మ్యాప్స్ వాడాను అనమాట. అప్పుడు కూడా నాకు డిస్ప్లే పరంగా చాలా వరకు బ్రైట్గానే ఉంది. ఇక్కడ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు, కానీ ఎక్కువ మిట్ట మొత్తాన్ని మీరు యూజ్ చేసేటప్పుడు ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ ఉంటే బాగుండని ఒక చిన్న ఫీలింగ్ మాత్రం నాకైతే అనిపించింది అనమాట. అదర్ దెన్ మేజర్గా బ్రైట్నెస్ పరంగా మాత్రం ఎటువంటి ఇష్యూ గమనించదు. మీరు అడగచ్చిన క్వశ్చన్ 6500 నిట్స్ ఉంది కదరా ఎందుకు సరిపోలేదు అని అడిగితే, ఈ 6500 నిట్స్ మనకి HDR మోడ్లో మాత్రమే వస్తుంది, కానీ మీకు సన్లైట్లో ఎంత వస్తుందని మాత్రం అనుకోవద్దండి. ఈ ఒక పాయింట్ మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేదే నా ఒపీనియన్. డిస్ప్లే క్వాలిటీ, షార్ప్నెస్, కలర్స్ ఇవన్నీ కూడా యూట్యూబ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ నేను మూవీస్ చూస్తున్నప్పుడు సరే డిస్ప్లే చాలా పంచీగా ఉంది, వైబ్రెంట్గా ఉంది. ఎక్కడ మీకు డిస్ప్లే కలర్స్ పరంగా మాత్రం ప్రాబ్లం అయితే ఖచ్చితంగా రాదనమాట. సో మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. అండ్ ఈ డిస్ప్లేగా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని కూడా మనకి చాలా ఫాస్ట్గా రెస్పాన్స్గా అన్లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫెయిల్ అవడం లాంటిది కూడా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. కానీ డిస్ప్లే బాగున్న స్పీకర్స్ మాత్రం సింగిల్ స్పీకర్తో వస్తుంది. లౌడ్నెస్ చాలా లౌడ్గా ఉంది. లౌడ్నెస్ పరంగా మాత్రం డౌట్ అయితే లేదు, కానీ మీరు మూవీస్ చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, ఆ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ ఒక ఫుల్ఫిల్మెంట్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఆ స్టీరియో ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా లేదు. ఆడియో క్లారిటీ కూడా అంత గొప్ప అయితే లేదనమాట. లౌడ్ ఆడియో డిస్టార్షన్ మీరు గమనిస్తారనమాట ఆ లౌడ్నెస్లో. సో ఓవరాల్ చెప్పాలంటే మాత్రం డిస్ప్లే బాగుంది, కానీ స్పీకర్స్ అయితే మాత్రం మీకు ఆ ప్రైస్ బ్యాకెట్లో అంత గొప్ప అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మనకి Dimensity 7400 అల్ట్రా అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. నథింగ్ బట్ మనకి లాస్ట్ జనరేషన్ చూసుకున్నాం 7200, 7300 ప్రాసెసర్కి ఇది ఒక సక్సెస్ అనమాట. నథింగ్ బట్ మనకి లిటిల్ బిట్ క్లాక్ స్పీడ్స్ అయితే ఇంక్రీజ్ చేసి తీసుకొచ్చింటారు. ఈ ప్రాసెసర్ని మనం టిపికల్గా 15,000, 10,000 ఈ ప్రైస్ బ్యాకెట్లో చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాసెసర్స్ మన 7 సిరీస్ ప్రాసెసర్స్ దీన్ని తీసుకొచ్చి వాళ్ళు 25,000 దగ్గర ఇవ్వడం అనేది అంతే అని నాకు అనిపించదు అనమాట. కాకపోతే నాకు అనిపించింది చెప్తాను చూడండి. డే టు లెఫ్ట్ టాస్క్లకి యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, యాప్ స్విచ్ అవుతా ఉన్న ర్యామ్ మేనేజ్మెంట్ కానీ, ఇవి బేసిక్ టాస్క్లకి మీకు మోర్ దెన్ ఎనఫే. బట్ ఎప్పుడైతే మీరు ఎక్కువ మల్టీ టాస్కింగ్ పుష్ చేసినా, ఎక్కువ ఫాస్ట్ యాప్ స్విచ్ అవుతా ఉన్నా, ఇలాంటి వాటి దగ్గర చిన్న చిన్న ల్యాగ్స్, ఫ్రేమ్ టాప్స్ మీరు నోటీస్ చేస్తారు అనమాట. ఇది నార్మల్ లైఫ్లో. ఇంకా మీరు గేమ్స్ ఆడతారంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ నేను రికమెండ్ చేయం. మీరు అకేషనల్గా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆడుకుంటారంటే మీకు BGMI వచ్చేసి స్మూత్ 190 FPS సపోర్ట్ చేస్తుంది. దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఒక యావరేజ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీరు గేమ్ ఆడారంటే 70 FPS, 80 FPS మీరు యావరేజ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్ దెన్ ఈ ప్రాసెసర్ దగ్గర నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకా నేను టెస్ట్ చేసినప్పుడు యాంటీ బెంచ్మార్క్ స్కోర్ అయితే మాత్రం మనం ఒక 9.7 lakhs అయితే స్కోర్ చేసింది అనమాట దీనికి యాంటీ బెంచ్మార్క్ స్కోర్స్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకు పెద్ద హీట్కి అయితే జనరేట్ చేయడం లేదనమాట. ఇది పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, మీకు అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా కాదు కాబట్టి మీరు అవుట్డోర్లో యూజ్ చేసిన, ఇండోర్లో యూజ్ చేసిన, కెమెరా యూజ్ చేసిన నాకు ఇక్కడ ఫోన్ వామ్ అవ్వడం కానీ, హీట్ అవ్వడం కానీ నాట్ ఈవెన్ సింగిల్ టైం అయితే కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. ఇంక మన గేమ్ ఆడేటప్పుడు వన్ మోర్ థింగ్ ఏంటంటే, గేమ్ ఆడేటప్పుడు మీకు ఫోన్ హెవీ అయిపోతున్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫోన్ ఒక వెయిట్ చాలా ఎక్కువ అనిపించింది నాకు. నేను వెయిట్ ఒకసారి మెన్షన్ చేస్తాను, సైడ్లో చూడండి ఎంత వెయిట్ ఉందని ఎగ్జాక్ట్ నెంబర్స్తో సహా. నాకైతే మాత్రం వెయిట్ చేతులు పడుతున్నప్పుడు హెవీ అనిపించింది. ఈ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నాను. కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మాత్రం దీనికి స్పెక్స్ ఇచ్చారనమాట. రియాలిటీలో చూసుకుంటే మెయిన్ కెమెరా ఫోటోస్ కానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫోటోస్ కానీ, అసలు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ పక్క పెట్టేస్తే మెయిన్ కెమెరా మాత్రం అంత సాటిస్ఫాక్టరీగా లేదు. కలర్స్ బాగాలేదు, షార్ప్నెస్ ఓకే కానీ కలర్స్ బాగా, డైనమిక్ రేంజ్ బాగా, స్కిన్ అంతా ఒక వైటిష్గా, ఒక గ్రే షేడ్లో సమ్ టైమ్స్. సో ఖచ్చితంగా
నేనే చెప్తానంటే కెమెరాస్ని మీరు డాక్యుమెంట్స్ స్కాన్ చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు, లేదా మీరు ఏదైనా వర్క్ వెళ్తున్నారు అక్కడ స్క్రీన్ షాట్లు తీసుకోవాలి, స్క్రీన్ షాట్ అంటున్నా అక్కడ ఏదైనా ఫోటోస్ తీసి మీరు అప్లోడ్ చేయాలంటే అలాంటి వాటికి ఈ స్మార్ట్ ఫోన్ మీకు పనికి వస్తుంది. కానీ మీరు ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, మీ కిడ్స్ని ఫోటో తీసుకుని మెమరీస్గా గ్యాదర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు పనికిరాదు. ఫోటోస్ అసలు నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా నాకు ఈ ఫోన్ సాటిస్ఫై చేయలేకపోయింది అనమాట. మెయిన్ కెమెరా కానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ. ఇంకా కమింగ్ టు సెల్ఫీ కెమెరా, ఇది కూడా ఆల్మోస్ట్ మెయిన్ కెమెరాతో ఈక్వల్గా మనకి అదే వర్స్ట్గానే ఉందని చెప్పొచ్చు. అంత గొప్ప అయితే లేదు. కలర్స్ అసలు స్కిన్నే ఒక గ్రేట్ అని వచ్చేస్తుంది అబ్బా. అసలు సాటిస్ఫాక్టరీ యొక్క ఫోటోనే లేదు నాకు. సో ఓకేనా. సో నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా కెమెరాస్ని మైండ్లో తీసేయండి, ఓకేనా. ఇంకా వీడియోస్ కూడా సరే, వీడియోస్ కూడా అదే రేంజ్గా ఉంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి మాత్రమే మనకి 4K 30 సపోర్ట్ ఉందన్నమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ, సెల్ఫీ కెమెరా కానీ 1080p 30 FPS, ఓకేనా. ఆ 4K 30 FPSలో ఎప్పుడో మీరు అకేషన్ ఒక 2 వీడియోలు తీసుకోవాలి, దేనికి ఒక దానికి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. కానీ దానికి క్వాలిటీ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు, ఆప్టిమైజ్డ్గా లేదు, స్టెబిలైజేషన్ కూడా నాకు అంత గొప్ప అనిపించలేదు అనమాట. సో ఖచ్చితంగా ఓవరాల్ నాకు అనిపించింది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఈ ఫోన్ తీసుకుంటే ఇది ఒక పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోండి, కానీ కెమెరా ఉందని మాత్రం మర్చిపోండి. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్లో మోస్ట్ కీ సెల్లింగ్ పాయింట్ చూసుకుంటే బ్యాటరీ కదా. 10,001 mAh బ్యాటరీతో ఇస్తున్నారు అండ్ 80 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసింది 10,001 mAh అయినా దీనికి రేటెడ్ కెపాసిటీ చూసుకుంటే 9,750 mAh అనమాట, ఓకేనా. ఈ బ్యాటరీని మనం టెస్ట్ చేసినప్పుడు మాత్రం మీరు ఎంత గట్టిగా యూజ్ చేసినా, మీరు గేమ్స్ ఆడినా, కెమెరాస్ చూసినా, ఆర్ఎల్స్ మీరు వీడియోస్ చూసినా, ఏం చేసినా కూడా 12 గంటల సేపు పైన మాత్రమే స్క్రీన్ ఆన్ టైం. ఇది మనకి ఓవరాల్ బ్యాటరీ కాదు, స్క్రీన్ ఆన్ టైం మాత్రమే. మన స్క్రీన్ ఆన్లో ఉన్నది మాత్రమే 12 గంటల సేపు పైన వస్తుంది అనమాట, ఓకేనా. మీరు ఇంకా లైట్గా యూజ్ చేస్తే 13-14 గంటలు కూడా రావచ్చు, ఓకేనా. మీరు నన్ను అడిగితే ఈ ఫోన్ మీరు కొన్నారంటే 2 రోజులు వితౌట్ ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ మీరు వాడచ్చు, దాంతో అన్డౌట్గా చెప్పగలుగుతాం. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే, ఛార్జింగ్ పడడం బ్యాటరీ ఛార్జింగ్ చూసుకుంటే మాత్రం నాకు ఆల్మోస్ట్ 1 hour 30 minutes దాకా అయితే టైం తీసుకుంది అనమాట, ఓకే. నేను వచ్చిన ఫస్ట్ డే ఛార్జింగ్ పెట్టాను ఈ స్మార్ట్ ఫోన్ని. వచ్చిన ఫస్ట్ డే నుంచి ఆల్మోస్ట్ 1 hour 30, 1 hour 25 minutes, 1.5 గంట సేపులో మీకు ఈ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, అన్డౌట్గా చెప్పగలుగుతా, ఓకే. సో నన్ను అడిగితే మాత్రం మీరు బ్యాటరీ లవర్స్, డెలివరీ బాయ్స్ లేదా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ బ్యాటరీ అయితే మాత్రం మీకు చాలా వరకు ఒక ప్లస్ పాయింట్ అయితే యాడ్ చేస్తుంది అనమాట మీ లైఫ్ స్టైల్లో. కమింగ్ టు ఓఎస్ డిపార్ట్మెంట్, Realme OS 7.0తో వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 16తో వస్తుంది అనమాట. అండ్ బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది నెక్స్ట్ 3 మేజర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం ఇది నథింగ్ బట్ మనకి Oxygen OS అండ్ కలర్ OS మిక్స్డే మనకి Realme UI అనమాట. మనకి బ్లోటర్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నారు Realme UIలో అండ్ యానిమేషన్స్ కూడా కొన్ని కట్ ఆఫ్ చేసింటారు కంపేర్ టు Oxygen OS అండ్ కలర్ OS. బట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం స్మూత్గానే ఉంటుంది, చాలా వరకు ఫ్లూయిడ్గానే ఉంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి ఆప్టిమైజ్డ్గా ఉంటుందన్నమాట. బట్ ఈ ప్రాసెసర్ వల్ల లిటిల్ బిట్ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తారు మీ డే టు డే లైఫ్ టాస్క్లో. అండ్ మీరు ఎక్కువ స్టోరేజ్ లోడ్ చేసే కొద్దికి ఆ ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ అనేది కొంచెం ఎక్కువ వచ్చు అనమాట, బికాస్ ఆఫ్ ప్రాసెసర్, నాట్ బికాస్ ఆఫ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ బ్లోటర్ ఉంది, యాప్ స్టోర్ ఇంక్లూడ్ చేస్తుంటారు, చాలా యాప్స్ ఇన్స్టాల్ అయింది, గ్లాన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా బ్లోటర్ ఇవ్వడం మాత్రం నాకైతే, నేను ఎప్పుడు కూడా బ్లోటర్కి అగైనెస్టే. సో అది మీకు అందరికీ కూడా తెలిసిందే. కమింగ్ టు కన్క్లూజన్, ఈ ఫోన్ని 25,000 కానీ 27,000 కానీ కొనొచ్చా బ్రో? సింగిల్ వర్డ్ చెప్పమంటే ఫైనల్ వర్డిక్ట్ చూసుకుందాం. మనం వర్డిక్ట్ చెప్పే ముందు ఒక చిన్న ప్రోస్ ఇంకా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ప్రోస్ ఏంటంటే 2 ప్రోస్ ఈ స్మార్ట్ ఫోన్లో. నాకు డిస్ప్లే బాగా నచ్చింది అండ్ బ్యాటరీ బాగుంది. ఈ 2 తప్పించి ఈ స్మార్ట్ ఫోన్లో నాకు ప్రోస్గా చెప్పడానికి ఇంకేం లేదనమాట. సో రిమైన్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కాన్సే. నాకు బిల్డ్ క్వాలిటీ కానుగానే అనిపించింది, కెమెరా కానుగానే అనిపించింది, పర్ఫార్మెన్స్ కూడా 27,000 దగ్గర 7400 ప్రాసెస్ అని నాకు ఎలా యాక్సెప్ట్ చేయాలి నాకైతే అర్థం కాలేదు, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న కాన్స్. నేను ఎవరు సజెస్ట్ చేస్తానంటే ఈ స్మార్ట్ ఫోన్ని, నన్ను అడిగితే ఈ స్మార్ట్ ఫోన్ కొనాల్సిన అవసరమే లేదు. ఆర్ఎల్స్ మీరు కొంటున్నారంటే మీ పర్పస్ ఎలా ఉండాలంటే, మీరు ఎక్కువ ఛార్జింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా ఒక సెకండ్ స్మార్ట్ ఫోన్లో మీరు స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు, ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఆర్ఎల్స్ని ఇది ప్రైమరీ ఫోన్గా వాడుకుంటా, ప్రైమరీ ఫోన్గా కొనుక్కుంటారంటే ఎలాంటి వాళ్ళైనా కూడా ఒక ఫోన్ జోబులో నుంచి తీసి ఒక వాళ్ళ ఫ్యామిలీనో వాళ్ళ కిడ్స్నో ఫోటో తీయడానికి ట్రై చేస్తారు. అలాంటి టైంలో ఆ కెమెరా బాగుండాలి, ఓకేనా. సో ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే నేను అందరికీ సజెస్ట్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైమరీ ఫోన్గా కూడా నేను సజెస్ట్ చేయను అనమాట. మీరు డెలివరీ బాయ్స్గా ఉంటారు, నేను నా జాబ్ కోసం సెకండరీ ఫోన్గా నేను చూస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం మీకు యూస్ఫుల్గా ఉంటుందని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నాను. ఐ హోప్ Realme P4 పవర్ గురించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా మేము చేయండి, ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై ట్రై చేస్తాను. దివ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.